హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పెసరపిండి అయితే రెడీ చేశాను. అందులో వచ్చేసి కొంచెం రైస్ కూడా వేసాను. రైస్ వేస్తే ఏంటంటే కొంచెం దోశ కూడా బాగా వస్తుంది. ఇదిగోండి, ఇవి వచ్చేసి నైట్ నానబెట్టేసాను అనమాట. ఎలాగైనా వచ్చేసి ఫస్ట్ వచ్చిన దోశ, ఫస్ట్ వేసిన దోశ సరిగా రాదు, ఇంకా తర్వాత నుంచి బాగా వస్తుంది. నేను ఆనియన్ అయితే అలా ఫోక్కి గుచ్చేసి అలా ఆయిల్ రాసాను, దాంతో రుద్దేశాను అనమాట. కొంచెం మందం రాదండి, పిండి వచ్చేసి కొద్దిగా పలచగానే ఉండాలి. ఇంకా ఒకవైపు వచ్చేసి చట్నీ కూడా చేసేసాను, ఒక పల్లీ చట్నీ కూడా చేసేసాను. ఇందులో వచ్చేసి నేను కరివేపాకు కూడా యాడ్ చేశానండి. పెసరపిండిలో వచ్చేసి కళ్ళకు కూడా మంచిది అంటారు కదా, హెయిర్కి కూడా మంచిదని అంటారు కదా, అందుకని కొంచెం ఇందులో వేస్తే ఏంటంటే ఇంకా పిండిలో కలిసిపోతుంది కదా మిక్సీ వేస్తే. ఇంకా పిల్లలు విడిగా తినాలంటే తినరు కదా, ఇలా అయితే తింటారు కదా. ఇంకా పిండిలో వేస్తే అదే నలిగిపోతుంది కదా ఆకు వచ్చేసి. చాలా మంచిదండి హెల్త్కి పెసరట్టు కూడా. అప్పుడప్పుడు తింటూ ఉండాలి పెసరట్టు కూడా చాలా మంచిది. కొంచెం అప్పుడప్పుడు మనం నానబెట్టుకొని మొలకల్లాగా కూడా చేసుకొని తినొచ్చు. ఇదిగోండి, ఇలా అయితే రెడీ అయింది. ఇంకా నేను ఇందులోకి పల్లీ చట్నీ కూడా రెడీ చేశాను. ఇదిగోండి, పల్లీ చట్నీ ఉంటేనే బాగుంటుందండి పెసరట్టు వచ్చేసి, లేకపోతే అసలు తినలేము. మామూలు దోశ, ఇడ్లీ అవైతే కారం పెట్టుకున్నా తినొచ్చు, కానీ ఇది వచ్చేసి పెసరట్టు అసలు తినలేమన్నమాట చట్నీ లేకుండా. కానీ చట్నీ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.